మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. సరే, మేము వచ్చింది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ బండ్లగూడ ఆర్జీ కాలనీ నుంచి వచ్చినాం. ఆర్జీ రోడ్ 4th వార్డు మా కౌన్సిలర్ వెంకటేష్ గారు. సో ఆ కాలనీ నుంచి వచ్చినాం సార్. మాకేందంటే ఆ సాయిబాబా టెంపుల్ వెనక గల్లీలో ఒక 3-4 గల్లీలు అన్నీ కూడాను మాకు డ్రైనేజ్ లేదు, సీసీ రోడ్లు లేవు. తర్వాత వాటర్ కూడా మనకు ఆల్రెడీ పక్కనే డంప్ యార్డ్ ఉంది. ఆ గ్రౌండ్ వాటర్ అంతా కలుషితం అయిపోయింది. సో ఆ పైప్ లైన్ కూడా లేదు, గవర్నమెంట్ ఇచ్చే పైప్ లైన్ కూడా, వాటర్ పైప్ లైన్ కూడా లేదు. దాంతోపాటు సింగిల్ ఫేజ్ కరెంటు. సో చాలా సమస్యలు, ఆ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ అన్ని పాడైపోతున్నాయి. ఆ డ్రైనేజ్ సమస్య వల్ల ఏంటంటే అది మొత్తం నిండిపోయి బయటకు వచ్చేసి దోమలు, విపరీతమైన దోమలు పిల్లలకు ఇవి వస్తున్నాయి. తర్వాత పెద్ద పెద్ద రక్త పింజరలు, కొండ చిలువలు కూడా వస్తున్నాయి. మా వాళ్ళకు పిల్లలందరూ స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ బాటన పోతుంటే ఆ బాట కూడా ఇరువైపులో మొత్తం చెట్లు పెరిగినాయి. చెట్లు పెరిగి అందులో సడన్ గా పాములు వస్తున్నాయి. పాములు వచ్చి పిల్లలకు కూడా మళ్ళీ మాకు హెవీ వెహికల్స్ అన్ని పోతాయి ఆ రోడ్లో. ఆల్రెడీ 100 feet రోడ్ అని చెప్పేసి ప్రపోజల్ అన్నారు. ఇప్పటివరకు 100 feet రోడ్ ఆల్రెడీ. దానివల్ల ఏంటంటే ఆ హెవీ వెహికల్స్కి పొద్దున 6-7 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మా గల్లీలో. ఆ వెహికల్స్ అన్ని వచ్చేసరికి చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మనకు ఆ రోడ్డు వెడల్పు లేదు, దాంతోపాటు ఈ కాలనీలలో ఈ అన్ని సమస్యలు ఉన్నాయి. సో దానికోసమని కౌన్సిలర్ని కలిసినాం, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు కలిసినాం. దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్కి పనులు గైతులో 2-2.5 ఏళ్ళ నుంచి ఫాలోఅప్ చేస్తున్నాం. అందుకనే లాస్ట్కి ఒకసారి సీతక్క దగ్గర కూడా వచ్చి ఒకసారి పిటిషన్ ఇద్దామని వచ్చినాం ఈరోజు. అదన్న మా సమస్యలు. సింగిల్ ఫేజ్ ఎవరు పట్టించుకుంటలేరన్న. మనం కౌన్సిలర్కి ఇప్పుడు ఇక్కడ ఫోటోలు ఉన్నాయి చూడండి, మీకు 4th వార్డు కౌన్సిలర్కి ఇచ్చినాం, దాని తర్వాత మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినాం ఫోటోలు చూడండి. వాళ్ళు ఏంటంటే పార్టీలను చూసి వాళ్ళు మాకు పనులు చేస్తారంట. అట్లాంటి సమస్యలు ఉన్నాయి. అందుకని చెప్పేసి ఒకసారి ప్రజావాణి కూడా పెట్టింది కదా, ప్రజా సమస్యలు వింటారని చెప్పేసి సీతక్క ప్రజావాణి పెట్టిందని తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చేసినాం. అక్కడ ప్రజావాణిలో కూడా పోయినాం, మున్సిపల్ కమిషనర్ దగ్గర కూడా పోయినాం. ఇప్పుడు కమిషనర్ కూడా మళ్ళీ చేంజ్ అయ్యారు, కొత్త ఆవిడ వచ్చారు, లేడీ వచ్చారు. మళ్ళీ ఆవిడ దగ్గర మళ్ళీ వెళ్తున్నాం, మేము వెళ్ళి కలుస్తాం. కలిసాం ఆల్రెడీ. సీతక్క ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారికి వాళ్ళ పిఏ తోటి ఫోన్ చేయించారు. మీకు ఇది ఆల్రెడీ ఎక్నాలజ్మెంట్ కూడా ఇచ్చాను, మనకి ఇది కూడా ఇచ్చాను. గత 3 సంవత్సరాల నుంచి పిల్లలకు విపరీతమైన జ్వరాలు, ఆల్రెడీ దోమలు గీమలు కొట్టి రక్త పింజరలు వస్తున్నాయి, కొండ చిల్వలు వస్తున్నాయి. మాకు ఎవరు పట్టించుకోలేరు. ఆఖరకు కనీసం మొన్న బోనాలు ఫెస్టివల్ వచ్చింది. ఆ బోనాలు ఫెస్టివల్ అప్పుడు డోజర్ పెట్టి కనీసం క్లీన్ చేపిస్తారు కదా. అరే మా కనీసం పండగ ఇక్కడ డోజర్ పెట్టి క్లీన్ అనేది చేయించుంటే అది కూడా శానిటరీ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసినాం సార్. ప్రభు గారు అని ఎవరు ఉన్నారు, ఫోన్ చేసిన తర్వాత ఎవరైనా వచ్చి ఫీల్డ్ విజిట్ చేసి వెళ్ళిపోతున్నారు తప్పితే మళ్ళీ దానికి ఇంప్లిమెంటేషన్ లేదు. వచ్చి ప్రతిసారి ఎవరికైనా ఫోన్ చేసి మేము ప్రతిసారి మండే వచ్చిందంటే ప్రజావాణి పోవడం రావడం, అంతకుమించి ఎవరు పట్టించుకుంటలేరు. అది అంతకుముందు వర్బల్గా కమ్యూనికేట్ చేసినాం, ఇప్పుడేమో పిటిషన్లు ఇస్తున్నాం. ఇప్పుడన్నా మరి సీతక్క చెప్పినాం కదా, లేదన్నా కార్పొరేటర్ మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినాం, కౌన్సిలర్కి ఇచ్చినాం, సీతక్కకి ఇవ్వడం ఫస్ట్ టైం. లోకల్ బాడీకి అయితే మేము ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ అయితే చాలా చేసాము సార్. కానీ ఇక్కడైనా మాకు కనీసం మా సమస్యలు తీరుతాయని మేము ఇంత దూరం వచ్చాము. మేము కనీసం మీ ద్వారానైనా అక్కడ వరకు న్యూస్ వెళ్తుందని మా ఆకాంక్ష. మేము యాక్చువల్లీ చాలా ఆనందంగా ఫీల్ అయినాం. ఏది జిహెచ్ఎంసీలో కలుపుతున్నారు, మొత్తం అంతా చేంజ్ అవుతుంది అంటే. మున్సిపాలిటీ కాస్త జిహెచ్ఎంసీలోకి వస్తుందని అన్నారు కదా మొన్న రీసెంట్గా జీవో. మీకు ఎలక్ట్రిక్ కూడా మాకు ఎట్లంటే సింగిల్ ఫేజ్ ఉండడం వల్ల ఆ ఫ్లక్చుయేషన్స్ వచ్చి గ్యాడ్జెట్స్ అన్ని పాడైపోతున్నాయి, ల్యాప్టాప్లు ఎగిరిపోతున్నాయి, చాలా ఇబ్బంది ఉంది. ఆ పక్కనే మాకు హై టెన్షన్ వైర్స్ కూడా ఉంటాయి, అటు రకరకాల సమస్యలు. నాకు అర్థం కాదు ఏంటంటే ఇన్ని గవర్నమెంట్లు ఏంటంటే మీకు అక్కడ మీరు ఆర్జీ కాలనీకి వచ్చి చూసారనుకోండి, 6 నుంచి 7 ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నాయి. స్వామినారాయణ గురుకులు ఉంది, సెయింట్ ఆండ్రూస్ ఉంది, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, LIBR ఉంది. ఇన్ని స్కూల్స్ ఉన్నా కూడా పిల్లలందరూ అక్కడే చదువుతారు. వాళ్ళ స్మెల్ కూడా ఆరోగ్య సమస్యలు పోలేడు. గ్రౌండ్ వాటర్ కూడా మొత్తం కలుషితం, ఆ వాటర్ తాగాల. చెత్త లారీలు మొత్తం అదంతా ఆ స్కూల్ ఉన్నాయని చెప్పేసి బ్యారికేడ్లు పెడతారు. అది మన ఏది స్పీడ్ బ్రేకర్స్, ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చిన ప్రతిసారి హెవీ వెహికల్స్ పోయేటప్పుడు ఆ చెత్త అంతా కింద పడుతుంది. ఆ కింద పడి ఆ లిక్విడ్ అంతా పడుతుంది. అది ఎట్లా అంటే మనం బైక్ ఇంజిన్ ఆయిల్ ఎట్లా తీస్తే ఎట్లా వస్తుందో అట్లాంటి వాటర్ అంతా వస్తుంది అక్కడ. ఇక వర్షం పడ్డప్పుడు అయితే మరీ దారుణం ఆ పరిస్థితి.
ఇలాంటి సమస్యలు సాయిబాబా టెంపుల్ కూడా లోపలికి పోతున్నాయి వాటర్. విపరీతమైన వాటర్ డ్రైనేజ్ వాటర్ వర్షం పడి మొత్తం ఎండిపోతుంది.